హలో అండి. సైకాలజీకి సంబంధించి ఈ వీడియోలో మనం వైఖరుల గురించి తెలుసుకుందాము. వైఖరులు అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువు మీద కానీ వ్యక్తి మీద కానీ మనకు కలిగేటువంటి అభిప్రాయమే వారి యొక్క వైఖరి. ఆల్పోర్ట్ స్ప్రెంజర్ అనేవారు వైఖరుల నిర్మాణాల గురించి వివరించారు. అనుభవాల సమైక్యపరచడం, అనుభవాల భేదపరచడం, ఆకస్మిక సంఘటనలు, అందుబాటులో ఉన్న వైఖరిని స్వీకరించడం, ఇవన్నీ కూడా ఒకలాగే ఉంటాయి. బట్ చిన్న చిన్న డిఫరెన్స్ అనేవి ఒకదానికొకటి ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ వన్, అనుభవాలను సమైక్యపరచడం అంటే ఏదైనా అనుభవాల వల్ల వ్యక్తి మీద వైఖరిని ఏర్పరచుకోవడం, సమైక్యపరచడం, ఒక వైఖరి అనేది ఏర్పడడం అన్నమాట. నెక్స్ట్, అనుభవాలను భేదపరచడం అంటే ఈ అనుభవాల తర్వాత అదే వ్యక్తి మీద మనకి రుణాత్మక ధనాత్మక వైఖరులు ఏర్పరచడం. ఇక్కడేమో వ్యక్తి మీద వైఖరి ఏర్పరచుకోవడం, ఇక్కడ అదే వ్యక్తి మీద ధనాత్మక రుణాత్మక వైఖరులు అనేది ఏర్పడడం. సో ఇది భేదపరచడం అనమాట. నెక్స్ట్, ఆకస్మిక సంఘటనలు. ఈ ఆకస్మిక సంఘటనలు అనేవి అసాధారణంగా జరిగే సంఘటనల వలన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి అనేవారు చాలా మంచివారని మనం అనుకుంటాం, కానీ వారి గురించి మనకి నెగిటివ్గా ఏమైనా తెలిసినప్పుడు అప్పుడు ఆ సంఘటన వల్ల కూడా మనకి నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ వైఖరి అనేది ఏర్పడతాయి. నెక్స్ట్, నాలుగవది, అందుబాటులో ఉన్న వైఖరిని స్వీకరించడం. అంటే ఇప్పుడు ఒక సబ్జెక్టు గురించి కొంతమంది బాగా ఈజీ అని చెప్తారు, ఇంకొక సబ్జెక్టు గురించి అసలు చాలా హార్డ్ అని చెప్తారు. సో మనం ఎవరైతే మన ఫ్రెండ్ అని అనుకుంటామో వారు చెప్పిన దాన్ని మనం స్వీకరించడం అనమాట. హార్డ్ అని చెప్తే మనం కూడా హార్డ్ అనే అనుకుంటాం, ఈజీ అని చెప్తే ఈజీ అని అనుకుంటాం. సో అందుబాటులో ఉన్న వైఖరిని స్వీకరించడం అంటే అది. నెక్స్ట్, ఈ వైఖరుల యొక్క గుణములు చూద్దాము. 3 రకాలు: దిశ, తీవ్రత, వ్యాప్తి. దిశ అంటే ఏంటంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకి. గవర్నమెంట్ డాక్టరు వైద్యం అందించరు అని రుణాత్మక దిశను తెలుపుతుంది. అంటే ఇక్కడ ఏదైనా ఒక అభిప్రాయాన్ని గవర్నమెంట్ డాక్టర్ అనేవారు అసలు మంచిగా వైద్యం అనేది అందించరు అనేది పాజిటివ్ కాదు కదా, నెగిటివ్ వైఖరిని ఏర్పరుస్తుంది. సో అదే దిశ అన్నమాట. తీవ్రత అంటే ఏంటంటే అసలు ఆ డాక్టర్లు మంచిగా ఇవ్వరు, అక్కడికి అసలు వెళ్ళము అని వాళ్ళు నిశ్చయించుకుంటారు. దాన్ని ఏమంటారంటే తీవ్రత అని అంటారు. అంటే వారికి ఇంకా దృఢంగా గవర్నమెంట్ డాక్టర్ల మీద నెగిటివ్ ఒపీనియనే